పాలేవరా? కాటేది మర్చిపోయానురా. హెల్మెట్ మర్చిపోలేదే? రేయ్ ఏంద్రా నీ గోలా? స్టార్ట్ అవుతుందే. వీడికి కూడా ఎగతాలైపోయింది. కర్మ, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడు. మా ఇదిగో ఫ్రెష్ ఎయిరా, పాయసం తిందు గాని. వద్దురోయ్, ఓయ్ ఆగాగు. హెల్మెట్ తీసుకో. బాత్రూమ్కి వెళ్ళి హెల్మెట్ తీసి బ్రష్ చేసుకుని స్నానం కూడా చేసి మళ్ళీ హెల్మెట్ పెట్టుకునిరా. ఉండరా, హెల్మెట్ పగిలిపోతుంది. తూ నా బతుకు చెడ. ఒరే ఏమైందన్నా? వచ్చాడా? ఇక మొదలైంది. నువ్వేడవుతు నాన్న. అబ్బబ్బా, పొద్దు పొద్దున్నే తయారవుతాడు. అద్దిల్లు కూడా కాదు, మారిపోయి వెళ్ళిపోదామంటే సొంతిల్లు అయిపోయింది. నువ్వు రా అమ్మా. సచ్చినోడు ఇలానే వస్తా ఉంటాడు. యదవసంత ఓసి నీ అమ్మ కడుపు మాడ బాంబు పడింది అనుకున్నానే. గుండె జారిపోయింది. బిందె తీసుకుని లోపలికి తగలడు. ఇన్నేళ్ల కాపురంలో కనీసం స్పూన్ అయినా పడేయలేదు. ఈ రోజు ఏకంగా బిందె పడేసిందంటే ఏదో ఎఫెక్టివ్ ఎంట్రీ జరిగే ఉంటుంది. ఓరు నువ్వొచ్చావా నాయనా? ఆ హెల్మెట్ ఏదిరా? ఓరి 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 దరిద్రుడా, హెల్మెట్ లేకుండా వస్తున్నావు. త్రాస్ట్రా, వెళ్ళి బయటికి నడు బయటికి. ఇదేం ఎఫెక్ట్? హెల్మెట్ పెట్టుకు రాలేదు కాబట్టి బిందె కింద పడింది. లేకపోతే మీ తల మీద పడి నెత్తి బద్దలయ్యుండేది గురువు గారు. గూపు పగల కొట్టి గురువు గారు అంటూ మర్యాద ఒకటి. విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకోక ముందు ఎఫెక్ట్ యావరేజ్ గా ఉంది. పెట్టుకున్న తర్వాత పిచ్చ పవర్ఫుల్ అయిపోయింది. అలా జరగడానికి వీలు లేదే. ఎంత తిప్పినా అక్షరాలు ఏం మారవు. ఏదో ఒకటి చెప్పండి. యూ జస్ట్ టెల్ మీ వాట్స్ యువర్ ఫుల్ నేమ్. వంకాయల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం వంకాయలు. మొత్తానికి నీ జాతకం రాయడం పూర్తయిందిరా. అయితే ఏమైంది? గురుగారు జాతకం కలిపోతుంది. వారం రోజుల క్రితం అమ్మాయి జాతకం రాశాను. ఏంటే ఎందుకంటే అరుస్తున్నా? ఏమైంది? చూడు, బూడిదైంది. అయ్యో, అదేంటి పంతులు జాతకం తగలెట్టేసా? నేనెక్కడ తగలెట్టాను? అదే తగలడిపోయింది. ఎలా? జాతక బలం. ఇంకా నయం, జాతకం ఇంటి దగ్గరే రాసి పేపర్ పంచులో పెట్టుకొద్దాం అనుకున్నాను. అదృష్టవంతుణ్ణి. ఆ ఇష్యున్నట్టుంది. అమ్మాయి ఎక్కడుంది? అచ్చంగిల్లాలు ఆడుకుంటాను. ఇప్పుడు అచ్చంగిల్లాలే ఆడుతుంది. రేపు పెళ్ళైన తర్వాత కట్టుకున్నోని ఫుట్బాల్ ఆడుతుంది. జాగ్రత్త అమ్మా. అంత దరిద్రమైన జాతకం మళ్ళీ ఇప్పుడు నీదే చూస్తున్నాను. అంత దరిద్రంగా ఉందా గురుగారు? కళ్ళతో చూసి కూడా నమ్మవేంట్రా నాయనా? ఇప్పుడు అర్జెంట్ గా నా జాతకం మారిపోతే ఏం చేయాలి గురుగారు? పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎస్.